సారు ఓసారి బండెక్కుతాడు, ఓసారి బస్సు ఎక్కుతాడు, ఇంకోసారి లారీ ఎక్కుతాడు. లీడర్లా ముచ్చట్లు చెప్తాడు. అంతలోనే వంటింట్లో వంటలు చేస్తాడు. చిన్నోళ్ళకి చిన్నోడు, పెద్దోళ్ళకి పెద్దోడు, జనానికి రకరకాల అవతారాలు చూపిస్తా అంటాడు. ఇంతకీ సార్ ఎవరబ్బా అనుకుంటుంటారు కదా, ఇంకెవరో రాహుల్ సారు అన్నట్టు. అప్పట్లో జోడో యాత్ర పేరుతో ఒక్కో ఊరు దాటుకుంటా అందరినీ కలిసి వచ్చిన రాహుల్ ఇప్పుడు మళ్ళీ ఓసారి అట్లాంటి యాత్ర మొదలుపెట్టినారు. ఆ సంగతి ఏందో కనుక్కోవాలి కదా మనం కూడా, పదండి. అట్లిట్లా ఎంపీ ఎలక్షన్ల ముంగట మల్లో యాత్ర ముంగటేసుకున్నాడు రాహుల్ గాంధీ సారు. పోయినసారి కన్యాకుమారికి వెళ్ళి సురువు చేసి కాశ్మీరం దాకా దక్షిణం నుంచి ఉత్తరానికి నడిస్తే ఇక ఇప్పుడు మల్లో మల్క తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర పట్టిండు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న దౌబల్ అనే జిల్లాకి వెళ్ళి సురువైంది ఈసారి యాత్ర. అప్పుడు భారత్ జోడో యాత్ర చేస్తే ఇప్పుడు చేస్తున్నది భారత్ జోడో న్యాయ యాత్ర నాట. మణిపూర్ లో పెద్ద మీటింగ్ పెట్టుకొని చెయ్యి పార్టీ పెద్ద లీడర్లంతా కలిసిపోయి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పి ఆటెనక యాత్ర చాలు చేసిర్రు. Why Nyaya Yatra? Because we are going through a period of great injustice in India. Social, economic and political injustice. Injustice against the people of Manipur. So these are the issues that the Bharat Jodo Nyaya Yatra is going to raise. మార్చి 20 తారీఖు దాకా మొత్తం 6200 కిలోమీటర్లు బాట సాగుతాడట రాహుల్ సారు. నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అట్లా 14 రాష్ట్రాల మీదకెళ్ళి పడి 85 జిల్లాల పోయించి మస్తు రువ్వడిగా నడుస్తుందట యాత్ర. అట్లా మహారాష్ట్ర దాకా వచ్చి ఆగుతారట. అయితే పోయినసారి లెక్క నడుసుడు యాత్ర కాదు, సారు బస్ ఎక్కి తిరుగుతున్నాడు. ఈసారి నడమ అక్కడక్కడ జరంత దూరం నడుస్తాడట. ఎంపీ ఎలక్షన్లకు డేట్ వచ్చే లోపు తిరుగుడు మొత్తం కథం చేయాలన్నట్టు చూస్తున్నాడట. ఇక పార్టీకి పెబ్బ యాత్ర చేస్తున్నాడంటే లీడర్లు ఊకుంటారా? అన్ని రాష్ట్రాలకి వెళ్ళి తరలిపోయినరు, పెద్ద విమానం కట్టిర్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మొన్న చెయ్యి పార్టీల షరీకైన షర్మిలక్క అందరు విమానం ఎక్కి మణిపూర్ పోయినరు. అప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లకు ముందు జోడో యాత్ర చేసిండు రాహుల్ సారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు జోడో న్యాయ యాత్ర చేస్తున్నాడు. మరిగా యాత్రతోని చెయ్యి పార్టీకి ఎట్టెట్టగాల్సి వస్తుందో చూడాలి.